జస్ట్ మా అమ్మాయి కేవలం ఒక అబ్బాయి ప్రేమ చూపించినందుకు మాలాంటి వాళ్ళు అటాక్ట్ అయిపోయి అమ్మా నాయన అందరూ తనలో చూసుకొని మేము లైఫ్ అనేది కొనసాగుతాం. కేవలం అబ్బాయి డబ్బుల కోసము మేము సంపాదించే దుకాణాలకు పోయి తీసుకొచ్చుకునే రూపాయి కోసము మమ్మల్ని ప్రేమిస్తారు. మమ్మల్ని ప్రేమించిన తర్వాత ఇలాంటి చేసేస్తారు. మేము మాకెవరికి చెప్పుకోలేము. మాకు అమ్మా నాయన అందరు దూరమే, అక్క చెల్లి అందరు దూరంగానే ఉంటారు. మేము ఎందుకంటే వానొక్క నమ్మినందుకు మా పిల్ల ఈరోజు లేదు. ఒక 3 ఏళ్ళగా సంబంధం ఉంది. 3 ఏళ్ళగా సంబంధంతో అతను ఏం చేస్తాడు, జస్ట్ ఇంకొక అమ్మాయిని ఆడపిల్లని ప్రేమించి ఆ ప్రేమించిన వల్ల మమ్మల్ని దారుణంగా హత్య చేస్తాడండి. నమస్తే. మా కమ్యూనిటీ అమ్మాయికి అనకాపల్లిలో ఘోరంగా నరికి చంపేసినాడు. బాడీ ముక్కలు చేసి చంపేసి మాకు దీపుకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ప్రేమతో వంచి వాడు నాశనం చేసి అంత ఎక్కడెక్కడ కోసి 10 కిలోమీటర్లు ఒక మొక్క 10 కిలోమీటర్లు ఒక మొక్క వేసినాడు. దీపుకు న్యాయం చేయాలని, దీపుని చంపినాడు వానికి ఉరి శిక్షణ పడాలి, లేకపోతే కారాగార శిక్షణ పడాలి. మేము అదే కోరుకుంటాం. మా పులివెందుల కమిటీ మొత్తము మేము అదే కోరుకుంటున్నాం. దీపుకు న్యాయం జరగాలి. ఇంకొకరికి జరగకూడదు అంటే ఇది ఉరి శిక్షణ వేయాలి, లేదా కారాగార శిక్షణ చేయాలి. వారికి న్యాయమే చేయాలి. మరి దీపుకు అందరికి మా ధన్యవాదాలమ్మా. మేము మా కమ్యూనిటీ దీపు అనే అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. మేము అమ్మా నాయన్ని అందరినీ దూరం చేసుకున్నాము. జస్ట్ మగోడు మా మీద రోంత ప్రేమ చూపించినందుకు మేము అటాక్ అయిపోయింటే అది సులకం తీసుకొని మా దీపును ఈ పొద్దు అత్యాచారం చేసి చాలా అన్యాయం చేశాడు. ఇలాంటి నా కొడుకులు అస్సలు జనాలలో ఉండకూడదు. మాలాంటి వాళ్ళు ఎంతో అన్యాయం అయిపోతున్నారు. ఇది ఎప్పుడు కూడా శిక్ష